హలో ఫ్రెండ్స్, ఎండలు మండిపోతున్నాయి కదా. ఇలాంటప్పుడు చల్లచల్లని చెరుకు రసం తాగాలనిపిస్తే బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చెరకు గడ్డలు లేకుండా కూడా ఈ చెరుకు రసం ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ 1 కప్ బెల్లం తురుము తీసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లంని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి 1/2 ఇంచ్ అల్లం, 10 నుంచి 12 పుదీనా ఆకులు, ఇందులోకి 1/2 చెక్క నిమ్మరసం వేసుకోవాలి. వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు చెరుకు రసంని ఎంజాయ్ చేయలేకపోతున్నామని ఇంకా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ రెసిపీ కనుక మీరు ఒకసారి ట్రై చేస్తే సేమ్ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. ఇందులోకి 1.5 గ్లాస్ చల్లని వాటర్ తీసుకోవాలి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మన చెరుకు రసం అనేది రెడీ అయిపోతుంది. ఒక్కసారి కనుక ఇలా చేసుకొని చూడండి, బయట దొరికే చెరుకు రసానికి దీనికి అస్సలు డిఫరెన్స్ ఉండదు. టేస్ట్ కూడా 99% సేమ్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోవాలి. ఆ అల్లము పుదీనా పేస్ట్ అనేది అడ్డు రాకుండా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మన ఎంతో చల్లని చెరుకు రసం అనేది రెడీ అయిపోతుంది. Thanks for watching. Please subscribe to my channel. Thank you. Bye bye.